అసుర రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయటం కోసం ప్రోగ్రామ్ అండి. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. ఓవర్సీస్లో ఇట్స్ బీయింగ్ going to come into theaters in UK, USA, Canada, even Uganda, Middle East. So this is the first time I think we are Rohit Gar movies got a lot of overseas nunchi kuda మూవీకి లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చి ఆ కంట్రీస్లో కూడా ఈ మూవీ ప్లే అవుట్. సో రోహిత్ గారు, ప్రియా బెనర్జీ మెయిన్ కాస్టింగ్ ఆఫ్ ద మూవీ అండ్ ఇట్స్ యాక్షన్ ఫిల్మ్ అండి. వెరీ సీరియస్ టోన్లో ఉంటుంది మూవీ. సాయి కార్తిక్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ కృష్ణ విజయ్ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ ద పీపుల్ హూ ఆర్ కమ్ టు వాచ్ దిస్ మూవీ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఓకే. దేవాస్ మీడియా ఎంటర్టైన్మెంట్, కుషాల్ సినిమా, అరన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అసుర అండి. ఈ సినిమాలో నారా రోహిత్ గారు, ప్రియా బెనర్జీ, రవివర్మ, సత్య, స్వామిరాల సత్య, ఇంకొంతమంది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారండి. దీనికి సాయి కార్తిక్ గారు మ్యూజిక్ అందించారు. సాంగ్స్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది. First of all, thank you for being here. This movie Asura, it's releasing on the 5th. Please go watch it in the theaters next to you. The music is already a hit. It's a brilliant music given by Sai Karthik, and I'm loving the music, and I'm very sure the movie is going to do amazing. It's releasing in over 500 theaters, including overseas. So please go watch it in theaters next to you, and please watch it in theaters. Do not encourage piracy. Thank you. అందరికీ నమస్కారం అండి. అసుర జూన్ 5th రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆడియోకి, ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఐ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ నా సినిమాల్లో అందరూ నారా రోహిత్ డిఫరెంట్ సినిమాలు చేస్తారంటారు. సో ఖచ్చితంగా ఇది అలాగే ఏ విధంగా ఉండాలి ఒక డిఫరెంట్ సినిమా ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో, సో అన్ని రకాలుగా ఉంటుందండి. అండ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ఇది. సో మీకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ విజయ్ తను రాసిన స్క్రిప్టే ఈ సినిమాకి హైలైట్ అండి. మేమందరం జస్ట్ ఈ సినిమాలో ఒక భాగం మాత్రమే, కానీ ఈ సినిమాకి హైలైటే స్క్రిప్ట్. తను రాసిన స్క్రీన్ ప్లే అదే మెయిన్ ఈ సినిమాకి. అది లేకుండా మేము ఎంత చేసినా సరే అంత ఎలివేట్ అయ్యేది కాదు. అండ్ నా క్యారెక్టరైజేషన్ని చాలా కొత్తగా, నేను ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ది. అండ్ ఆల్రెడీ ఇవి ట్రైలర్స్లో కానీ ఈవెన్ నా మోడ్యులేషన్ కానీ చాలా కొత్తగా ట్రై చేశాను. సో హోప్ మీరందరూ ఈ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆల్మోస్ట్ ఇదే అన్నిటికన్నా పెద్ద రిలీజ్ అండి ఈ సినిమా. యాక్చువల్గా రౌడీ ఫెలోకి దీనికి మధ్యలో పండగలో వచ్చి రావాల్సిందండి. అన్ఫార్చునేట్గా అది ఇంకా షూటింగ్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో ప్రాబబ్లీ దానివల్ల మీకు ఏమన్నా అనిపిస్తున్నావు. బట్ ఏంటంటే రెండు కంప్లీట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అండి. అదేమో ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న ఒక క్యారెక్టర్. ఈ సినిమా ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, పని విషయంలో ఒక రాక్షసుడు, అందుకే అసురుడు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి దాన్ని జస్టిఫై చేయడానికి. ఒకప్పుడు రాక్షసులను చంపిన వాళ్ళు దేవుడు అన్నారు, ఇప్పుడు అదే పని చేస్తున్నాను రాక్షసుడు అంటున్నారు, అందుకే గుడ్ ఇస్ బ్యాడ్. మెయిన్ కథ. సో కథలో దిస్ ఇస్ మోర్ ఆఫ్, ఇది ఎక్కువ సోషల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవండి దీంట్లో. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ కమర్షియల్ ఫిల్మ్. కరెక్ట్గా చెప్పాలంటే అంటే రైటింగ్ కొత్తగా ఉంటుంది, బట్ ఏంటంటే ఎలిమెంట్స్ కానీ మేకింగ్ అంతా ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ కానీ అంతా ఏంటంటే కమర్షియల్గా ఉంటాయి. బట్ ఏంటంటే రాసే విధానం కొత్తగా ఉంటుంది. దీంట్లో సోషల్ మెసేజ్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. దిస్ ఏంటంటే ఒక పని రాక్షసుడు ఆడి పనిలో ఎవడైనా వేలు పెడితే ఏం చేస్తాడు అనేది సినిమా. ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటాయండి. అంటే కమర్షియల్ డైలాగ్స్ ఉంటాయండి, అంటే విత్ మీనింగ్, అంటే ఒక మీనింగ్ఫుల్గా ఉన్న కమర్షియల్ పంచ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో షాయరీలు ఉంటాయండి. సో ప్రాబబ్లీ అవి ఒక మేజర్ హైలైట్ అనుకుంటున్నాను విత్ దిస్ వాయిస్. అండ్ సో హోప్ అవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. చేస్తాడండి. సో అది ఉంది. దర్ ఇస్ నైస్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. ఆల్రెడీ ట్రైలర్స్లో చూశారు ఒక సాంగ్. సో దట్ ఇస్ కమ్ అవుట్ వెల్. సో ఒక కొత్త జానర్ అండి, అంటే రైటింగ్ పరంగా ఒక కొత్త జానర్ అది. ఇలాంటి పాయింట్ అసలు మన తెలుగులో జైలర్ క్యారెక్టర్ అసలు నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు, కృష్ణరాజు గారు చేశారు అంతే. దాని తర్వాత ఎవరు జైలర్ అనే క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఈ సినిమా మొత్తం ఏంటంటే ఒక జైలు అనే వాతావరణంలోనే జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అంటే మనకి చాలా తెలియని ఉంటాయి. అండ్ ఒక మెయిన్ దాని మీద ఉండడం వల్ల అది ఖచ్చితంగా ఏంటంటే ఒక అట్రాక్టింగ్ ఉంటుంది. సో
సో కొత్త తెలుసుకుంటున్నట్టు ఉంటుంది. అండ్ అది కాకుండా ఏంటంటే మెయిన్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు కమర్షియల్ సినిమాకి ఫస్ట్ 20 minutes ఇంటర్వల్, క్లైమాక్స్ అంతా క్రూషియల్ హై పాయింట్స్ అంట. సో ఈ సినిమాకి ఆ హై పాయింట్స్ ఉంటాయి. కమర్షియల్ సినిమాకి ఏ హై పాయింట్స్ కావాలో ఆ హై పాయింట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. నేను ఈ సినిమాలో కష్టపడింది డైలాగులు నేర్చుకోవడానికి అయితే ఆ షాయరీలు అండి. ఎందుకంటే అవి సంస్కృతంలో ఉన్నాయి. కొంచెం తెలుగు కష్టమైన భాష, కష్టమైన లిటరేచర్లో ఉంటుంది. సో అదేంటంటే అంత లిటరేచర్తో పాటు ఏంటంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది. సో ఆ ఫ్లోలో అంత ఆ పదాలు చెప్పాలి అనేది ఒకదానికోసం ఎక్కువ టైం తీసుకున్నాను. సో అదొక్కదాని కొంచెం హోంవర్క్ చేసి చేయడం జరిగింది. కొత్త కథకి ఫస్ట్ చాయిస్ అవుతుందండి, కొత్త దర్శకులకి కాదు. సో కొత్త కథ ఏదైనా ఉంటే రోహిత్ యాక్సెప్ట్ చేస్తాడని నా దగ్గరికి వస్తున్నారు. సో కొత్త దర్శకుల కంటే కొత్త కథకని చెప్పచ్చు.